విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఉంటారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రధానంగా 11 డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లోకేష్ గారు యువగలం పదయాత్రలో ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయల బకాయి ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి ఓ వైపున ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ పూర్తి స్థాయిలో ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయడంలో పూర్తి నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం వహిస్తా ఉంది. రెండోది, కార్పొరేట్ మాఫియా ఏదైతే నారాయణ, చైతన్య, భాష్యం లాంటి విద్యా సంస్థలు ఈరోజు ఎల్కేజీ పిల్లోడికి అంగట్లో సరుకులాగా కేజీల ప్రకారం తూకం వేసి పుస్తకాలు మా దగ్గరే కొనాలి, యూనిఫామ్ మా దగ్గరే కొనాలి, షూ మా దగ్గరే కొనాలి, ఏమి అవసరం వచ్చినా పిల్లోడి ముడ్డి కడగాలనే సరే మా స్కూల్లోనే కడగాలి అనేటువంటి పద్ధతిలో అన్ని రకాల ఫీజులు వేసి ఎల్కేజీ నుంచి ₹1,00,000 ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. ఇప్పటికే ఉద్యోగస్తులుగా లేకపోతే పోలీసులు, విలేకరులు, కొంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కట్టాలంటే తమ బంగారు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తా ఉంది. జరగల్లాగా కార్పొరేట్ పెద్దలు తల్లిదండ్రులు రక్త మాంసాలని పిలుస్తా ఉన్నారు. మేము అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్ననే తమిళనాడులో ఏదైతే విజయ్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు చెప్పారు స్పష్టంగా, మేము 26,000 కంటే మించి ఎక్కడైనా సరే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఫీజు నియంత్రణ చేయాలని చెప్పి ఒక రూల్స్ పాస్ చేశారు. అది రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు కూడా కొనుగోలుపుకొని ఈ కార్పొరేట్ మాఫియా దందా ఏదైతే ఫీజులు దోపిడీ చేస్తున్నారో వాళ్ళను అరికట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు, లెక్చర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఇవాళ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటిని పూర్తి చేయకోకుండా ఈరోజు అందరికీ మంచి విద్య అందిస్తామని చెప్తున్నారు. మరోవైపు తల్లికి వందనం, నువ్వు చెప్పినటువంటి ఏదైతే జూన్ 12 కల్లా పిల్లల స్కూల్ ఓపెనింగ్ కల్లా అకౌంట్ లో అమౌంట్ వేస్తారన్నారు. ఈ రోజు మళ్ళీ జూలై, ఆగస్టులోనే వేస్తామని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీ కళ్ళబుల్లి మాటలతోటి, ఊసరవెల్లి రాజకీయాలతోటి విద్యార్థుల్ని పణంగా పెట్టి శివరాజకీయాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. తక్షణమే ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని డిమాండ్ల సాధన కోసం కడప కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం నిర్వహించాం. ఇప్పటికైనా సరే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఆర్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.